మొదటి వచనం చదవండి. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా, ఇక్కడ ఎలా రాశారు చూడండి, ఎంత క్లియర్గా రాశారు చూడండి. ఇక్కడ మనకి ఈ వచనం చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత తెల్లవారికి వచ్చింది ఆదివారం, అంతేనండి. అంటే విశ్రాంతి దినం ఎప్పుడు? శనివారం అన్నమాట. అంటే విశ్రాంతి దినం గడిచిపోయిన తరువాత నెక్స్ట్ రోజు ఏమొచ్చింది? ఆదివారం వచ్చింది. అక్కడ చాలా క్లియర్గా రాశాడు. అంటే విశ్రాంతి దినం ఎప్పుడంటే శనివారం. అంటే యూదులు శనివారమే విశ్రాంతి దినముగా పాటిస్తున్నారు కాబట్టి విశ్రాంతి దినం గడిచిపోయిన తరువాత రాశాడు అక్కడ. అంటే విశ్రాంతి దినం గడిచిపోయిన తరువాత తెల్లారితే ఆదివారం వచ్చింది. అంటే విశ్రాంతి దినం సబ్బాతు కనుక, శనివారం కనుక వారు శనివారమే ఆరాధన చేస్తూ ఉన్నారు, శనివారమే సబ్బాతు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు శనివారం వాళ్ళు ఆరాధన చేస్తూ ఉన్నారు. మనం ఎందుకు ఆదివారం కోరుకుంటున్నాం? మనం ఎందుకు ఆదివారం చేస్తున్నాం? ఎందుకంటే మనం ధర్మశాస్త్ర ప్రకారం మనం వెళ్తలేదు. కానీ యేసుక్రీస్తు చెప్పాడు, నేను ధర్మశాస్త్రాన్ని పరిపూర్ణంగా సున్నైనను పొల్లైనను నెరవేర్చడానికే వచ్చాను కానీ దాన్ని కొట్టువేయటకు నేను రాలేదు అన్నాడు. ఏమేన్ హల్లెలూయా. నేను చాలా స్లోగా వెళ్తున్నాను, మీకు అర్థమవుతుందండి. నేను స్పీడ్ వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. కొంచెం జాగ్రత్తగా నాది పాయింట్ టు పాయింట్ మీరు పట్టుకున్నారంటే మీరు చక్కని వివేకవంతులుగా అవుతారు, చక్కగా ప్రార్థిస్తారు, చక్కగా ఆత్మీయంగా ఎదుగుతారు మీరు. చూడండి, ఇక్కడ విశ్రాంతి దినం మనం ఎందుకు చేయట్లేదు? విశ్రాంతి దినం శనివారం ఎందుకు చేయట్లేదు? ఆదివారం ఎందుకు చేస్తున్నాం? మన మధ్య చాలా మంది సెవెంత్ డే అడ్వాంటేజ్ ఉన్నారు. వాళ్ళు కూడా ఈ లేఖనాలను తీసుకునే శనివారమే విశ్రాంతి దినం చెయ్యాలి, శనివారం చేస్తేనే దేవునికి చెందుతుంది, శనివారం చెయ్యకపోతే మనం పరలోక రాజ్యం వెళ్ళము. ఎందుకంటే ఖచ్చితంగా దేవుడు ఆచరించిన ఆచారము, దేవుడు నియామక కాలంలో మొట్టమొదటి ఆజ్ఞ ఏమిటంటే మీరు 6 రోజులు పనిచేసి 7వ రోజులు ఖచ్చితంగా విశ్రాంతి తీసుకోమన్నాడు, విశ్రాంతి దినం చేయమన్నాడు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి నేను ధర్మశాస్త్రాన్ని అంతా నెరవేర్చడానికి వచ్చాను అన్నాడు. ఇప్పుడు ధర్మశాస్త్రం అంతా నెరవేర్చడానికి ప్రభువు యేసుక్రీస్తు వచ్చాడు కాబట్టి సున్నైనను పొల్లైనను విడిపెట్టకుండా ప్రతిదీ కూడా ఆయన ఏం చేశాడంటే ధర్మశాస్త్రం అంతయు పరిపూర్ణంగా నెరవేర్చి ఆయన కల్వరి శిలువలో సమాప్తం పలికాడు. హల్లెలూయా. ఆయన సమాప్తం అన్నాడు. ఎందుకని? దేనికి సమాప్తమైంది? ధర్మశాస్త్రానికి సమాప్తమైంది. ధర్మశాస్త్రాన్ని క్లోజ్ చేశాడు. అంటే నేను ధర్మశాస్త్రం దేనిని విడిచిపెట్టకుండా ప్రతిదీ కూడా పరిపూర్ణంగా నెరవేర్చాను అని చెప్పి సమాప్తమైనది అన్నాడు. హల్లెలూయా. సమాప్తం అంటే ఆయన జీవితానికి సమాప్తం కాదు, ఆయన జీవితానికి క్లోజ్ అయిపోయిందని చెప్పట్లేదు. ఆయన దేనికి సమాప్తం పలికాడంటే ధర్మశాస్త్రానికి సమాప్తం చెప్పాడు.